संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो देवी शिवाय नमः। नमः प्रकटभद्राय नीतां प्रणदास्मतां। दा स्वामी पश्चिम कलेक्टी इधर नमस्तस्यै 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 नमो नमः। महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। దానికి అడ్డపడడానికి వస్తారు. नामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यां वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती माता की जय। మన పురాణపేట పాఠశాలలో ఈ యొక్క వసంత పంచమి వేడుకలు మరి అక్షరాభ్యాస కార్యక్రమం జరపడం జరుగుతున్నది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ వీడీసీ అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేము మరి ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ మన పద్మ గంగయ్య వీరయ్య చారిటబుల్ ట్రస్ట్ అందరం కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి మన పాఠశాలలో
ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ పిల్లలే కాకుండా మరి ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ కూడా మన పాఠశాలని ఆకర్షించి ఇక్కడ మరి అక్షరాభ్యాస కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. పాఠశాలలో కూడా జాయిన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం శుభ పరిణామం. మరి నేను వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో మరి ఉన్నటువంటి స్ట్రెంత్ని ఇప్పుడు 65కు పెంచడం జరిగింది. మరి అట్లే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పురాణపేట తల్లిదండ్రులకు ఒకటే నా విన్నపము, మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపండి. మీకు విద్య గ్యారంటీ ఇచ్చేటటువంటి బాధ్యత మా ప్రధానోపాధ్యాయులపై నాపైనను మా యొక్క స్టాఫ్ పైన ఉంటుంది. కాబట్టి దయచేసి మరి పేరెంట్స్ అందరికీ కూడా నేను ఒక విన్నపము, మీరు దయచేసి మా పాఠశాలని మరి మెయింటైన్ చేయడానికి మీ పిల్లల్ని మా పాఠశాలలో మరి జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. అక్షరాభ్యాస కార్యక్రమానికి అంగన్వాడీ పిల్లలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు, అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా దాదాపుగా 30 మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకొని మరి ఇక్కడ గొప్పగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి దీన్ని సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే చారిటబుల్ ట్రస్ట్కు పద్మగంగయ్య వారికి అదేవిధంగా వీడీసీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను ముగించుకుంటాను.